ఇందాక వేరే టీషర్ట్ వేరే వాళ్ళు ఉన్నారు. లైవ్ వీడియో లైవ్ ఉంటాయి మా కాడ. వేలం వేయనప్పుడు డిపార్ట్మెంటల్ మీరు ఇది చేస్తానట్టు ఇది ఎక్కడ డిపాజిట్ అయితే అన్నట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మేము మొన్న కూడా అదే అడిగినామన్నా, మీరు దీనికి ఆర్గనైజ్ చేయండి అంటే 3 రోజులు ఆర్గనైజ్ చేస్తామన్నారు. కానీ మళ్ళీ వాళ్ళనే ప్రైవేట్ వాళ్ళనే కూర్చోబెట్టి నేను నెల రోజులు అన్నా. వసూలు చేసుకునే అవును అవును చేయాల్సింది. కమిషనర్ గారు ఏమన్నారు, టికెట్ దొంగ టికెట్ అన్నారు కదా, మేము చూపి రికార్డింగ్ మీరు ఇచ్చిన సజెషన్ మళ్ళీ కమిషన్ పెట్టేసి దీంట్లో ఇంత బిడ్ వేసినారు, బిడ్ ఎందుకు క్యాన్సల్ అయింది, ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినారు, ఎన్ని ఉంటాయి. ఊరికే ఏది మీరేదో వేలం వేసేదానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రేట్లతో వేలానికి పోతుంది సార్. అవునయ్యా, నేను అనేది అదే. మీ కమిషనర్ ఆఫీస్ నుంచి మామూలుగా ఒక ఏది ఇచ్చినారు, వేలం వేసుకునేదానికి ఈ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అని ఇచ్చినారు. వేలంలో పాల్గొనదలిచిన వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు, సాల్వెన్స్ సర్టిఫికేట్, జిఎస్టీ ధృవపత్రం ఇది ఇచ్చి పాల్గొనమని చెప్పినారు. వేలం వేసినారా? వేలంలో ఎంతమంది పాల్గొన్నారు? వేలంలో దాదాపు 6 మంది. క్యాన్సల్ అయింది. క్యాన్సల్ దేనికి అయింది? అప్రూవ్ చేయాలి. మళ్ళీ ఎట్టొచ్చింది అది? ఎప్పటి నుంచి మళ్ళీ కార్పొరేషన్ మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు? కాదే, ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఉంది అది? ఏప్రిల్ 1 నుంచి. ఏప్రిల్ 1 నుంచి మీరు ఏప్రిల్ 1వ తేదీ నోటిఫికేషన్ ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఎట్లా కలెక్ట్ చేస్తారు? ఏప్రిల్ 1వ నోటిఫికేషన్ గజెట్ రిలీజ్ చేస్తే టెండర్లలో పాల్గొనమని, టెండర్లో పాల్గొనేదానికి ఒక డేట్ ఇస్తారు. ఎన్ని రోజులు నోటిఫికేషన్ కౌన్సిల్లో పెట్టకుండా దీన్ని చేసేదానికి లేదు. డిపార్ట్మెంట్ ఎక్కడైతే అనేది చూపి డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసుకోండి. జస్ట్ అది నోటిఫికేషన్, టెండర్ నోటిఫికేషన్. గజెట్ ఏ విధంగా ఇస్తాడు? ధనాన ముందే టెండర్ కు నోటీస్ ఇస్తాడు, కానీ గజెట్ ఎట్టిస్తాడు? టెండర్ కు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందు మనము రేట్స్ ఇవన్నీ ఏమైనా అప్డేషన్ అవన్నీ ఏదైనా ఉంటే కౌన్సిల్లో గెజిట్ సమర్పిస్తాం సార్. పాత గెజిట్ సమర్పిస్తాం. ఈ పెరిగిన రేట్ల ప్రకారం ఏమైనా పెంచగల ఏదైనా ఉన్నాయా లేదా అని చూసుకొని కౌన్సిల్ వాళ్ళు దాన్ని పెంపకం కానీ తగ్గించడం కానీ ఏదైనా చూస్తారు. దాని తర్వాత మీకు టెండర్ పిలిచిన తర్వాత కౌన్సిల్ సమావేశంలో రిజెక్ట్ అయిందన్న తర్వాత నువ్వు మళ్ళీ కలెక్టర్ దగ్గర ఈ టికెట్ చూపిస్తున్నారు సార్. ఆ రోజు ఈ టికెట్ ఆర్డర్ చూపిస్తే కాదన్నా, మీ పేరు మర్చిపోయినా, మీ పేరు ఏం పేరన్నా? రమేష్ అన్న. ఈ టికెట్లు చూపి సార్ ఏమన్నాడు? సార్ ఆయన కమిషనర్ గారు ఏమన్నారంటే, ఈ టికెట్లు చూసుకొని నా పేరు చెడగొడుతున్నారు, ఈ కమిషనర్ అని పేరు ఎందుకు రాసినారు, నేను ఇచ్చినట్టు కాదు అని అన్నారా లేదా? ఒక్కటి చెప్పు చాలు అన్నా. నా దగ్గర రికార్డు ఉంది, నేను లో వచ్చి మాట్లాడలేదు, ఏదో కోర్ కమిటీగా మాట్లాడేది రికార్డు లో సార్ చెప్పినారు. అంటే కాదన్నా, కన్స్ట్రక్షన్ కాదు, ఇక్కడ జనాలను ఏడిపకూడదు అన్న, జనాలను ఏడిపకూడదు. మేము మా పార్టీ తరఫున వచ్చి రిక్వెస్ట్ చేసినాం మిమ్మల్ని. ఆ రిక్వెస్ట్ మీరు పార్కింగ్ టికెట్ లోపల పార్కింగ్ పెట్టి చూపించి తీసుకోండి అన్న, ధైర్యంగా తీసుకోండి, మీ గెలుపు ప్రకారం తీసుకోండి. వ్యక్తులు నిలబెట్టి వసూలు చేస్తారు చూడు, నిలబెట్టి కాదన్నా. మీరు దయచేసి చెప్తున్నా, మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినాం కదా, వచ్చి రిక్వెస్ట్ చేసి ఇక్కడ అన్ఆర్గనైజ్ గా జరుగుతుంది అన్నప్పుడన్నా మీరు మేల్కొని ఓకే చేస్తామని అంటే మీకు సంతోషంగా ఉండింది. మీరు చేయలే, మేము రోడ్డు మీదకి రాకుండా ఇంకా అడిగిపోతామన్నా చెప్పండి. ఎమ్మెల్యే గారు కూడా మీకు ఇచ్చినారు కదా అది రాసి, ఎమ్మెల్యే గారు కూడా రాసి
ఎస్టిమేషన్స్ అన్ని రెడీ చేసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఫాలో అప్ చేసి 3 రోజులు అయింది. అంత లోపల మళ్ళీ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నప్పుడు నేను చేయలేను. లేదు సార్, మీరు టార్గెట్ ఏంటి? ఇదేమన్నా లాభం కోసం చేస్తున్నారా? టార్గెట్ ఏంటి? టార్గెట్ అని కాదు సార్, నేను చేయాల్సినది అమ్మా, నేను మిమ్మల్ని అడిగింది ఒకటే, ఈడ పెట్టాలండి అని చెప్పినా మీరు అది కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే మేము రోడ్డు మీద కూర్చుంటాం. ఎవరిని తీయాలా అనేది టౌన్ ప్లానింగ్ అంటే వాళ్ళని పెట్టొచ్చు, వాళ్ళని పెట్టకూడదు అనేది మీరే, పెట్టొచ్చు అనేది మీరే. ఎట్లా అది ఉందా? చికెన్ షాప్ లో గెజిట్ ఉందా? చికెన్ షాప్ లో గెజిట్ ఉందా? ఆ టికెట్ ఉందా? 350 రూపాయలు. ఇది ఇది కూడా గెజిట్ కాదన్న, వాస్తవంగా ఇది కూడా గెజిట్ కాదు. ఇది కమిషనర్ గారు అన్న, ఇది కమిషనర్ గారు సంతకం ఉందా దీంట్లో? నా కన్వర్ కూడా ఉండదు. మంత్రి గారికి ఇమ్మంటారా ఇది? అన్నా, మంత్రి గారికి ఇమ్మంటారా ఇది? చెప్పాలనే లేదు. ఇది ఒక్కసారి ఎందుకుందయ్యా? కడపలో కూడా లేదే. ప్రతి చోట ఉంటది అన్న. ఎక్కడ ఎందుకుంటది? టెండర్ అయిపోయింది మాకు, అది క్యాన్సిల్ అయిన. ఇది కూడా చికెన్ షాప్ లో టెండర్ అయిపోయింటే మాత్రం కలెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కడపలో ఉంది. సరే కడపలో లేదు, పార్కింగ్ వసూలు చేస్తున్నారు కార్పొరేషన్, ఇది మున్సిపాలిటీ చేయడం ఉంటే వాళ్ళు వసూలు చేస్తారు. ఏ సబ్జెక్ట్ అయితే ఉందో దాన్ని వసూలు చేస్తున్నారు. మా గెజిట్ లో పార్కింగ్ పెట్టారు వాళ్ళు. నీకు మాత్రం సపరేట్ ఉంటుంది, పొద్దుటూరుకు మాత్రము. ఇక్కడ తీస్తారా తీరా? ఇక్కడ దారిలో అది మా చేతిలో లేదు సార్. మీరు తీస్తారా తీరా అన్న? అది మా చేతిలో లేదు. మొన్న ఎందుకు చెప్పారన్నా 3 రోజుల్లో మేము అంత సర్దుబాటు చెప్పినారు కదా. మీరు అయ్యి పైపులు అవి వేపించేసి నీట్ గా పెట్టామంటే సెట్ చేయడానికి వాళ్ళు ప్రపోజల్స్ పెట్టినారు. లోపల పార్కింగ్ దగ్గరనే గౌరవించి పార్కింగ్ దగ్గర లోపల పెడితే లోపల పార్కింగ్ టికెట్ తీసుకోమని చెప్పినామా లేదా? ఇప్పుడు ఎక్కడ తీయాలని ఇక్కడ గేట్ దగ్గర ఏందన్నా? గేట్ దగ్గర అంటే లోపలికి వచ్చేవాడు బయట డబ్బులు కట్టాల్సిందేనా? ఖచ్చితంగా ఎందుకు కట్టాలన్నా? కూరగాయల మార్కెట్ పెట్టేది లేడీస్. మీరు ఇప్పుడైనా సార్తో మాట్లాడండి, కమిషనర్ గారితో మాట్లాడి కాదు అన్న. మేము సింపుల్గానే రిక్వెస్ట్ చేస్తాం మా పార్టీ తరపు నుంచి, ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, జనాలు ఇబ్బంది పెట్టకూడదు. ఇక తీసేయండి. మీరు లోపల లైన్ వేసి పార్కింగ్ దగ్గర మనుషులు పెట్టి వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇచ్చి పెట్టండి. మీ తరఫున ఏదైనా టికెట్లు ఉంటే, మీరు గవర్నమెంట్ తరఫున టికెట్లు ఉంటే మీరు ముద్రించి ఇవ్వండి. ఖజానాకి పోవాలి, మున్సిపాలిటీకి లేకపోతానన్నా పెట్టండి. మేము అడిగింది 4 రోజులు అయిపోతాడు అన్నారు. 4 రోజులు కాదు, ఇప్పటికి 4 రోజులు అయిపోయింది. ఏమంటే ఏం చేస్తారులే అన్న ధైర్యం తప్ప వేరే ఏమి లేదు. అసలు ఇక్కడ గేట్ దగ్గర మళ్ళీ చెప్తున్నాం, గేట్ దగ్గర డబ్బులు కట్టాల్సిన పని ఎవరికి లేదు. ఇదంతా రాంగ్. ప్రజలు ఎవరన్నా డబ్బులు కడతా అంటే మీరు కొట్టండి, తిరగబడండి, తప్పేం కాదు. అసలు పార్కింగ్ టికెట్ ఇచ్చే కమిషనర్ గారు పార్కింగ్ టికెట్ ఇది మేము ఇచ్చింది కాదు అంటారు. మళ్ళీ వాళ్ళని ఇప్పటికిప్పుడు వేరే వాళ్ళను సినిమా హీరోల గడప మార్చి ఒక ఆయన వికలాంగుని కూర్చోబెట్టారు ఇక్కడ సానుభూతి కోసం. అన్ని తప్పులే అన్న. ఇప్పుడు మేము చికెన్ షాపుల దగ్గర కూడా పోతాం. మున్సిపల్ కమిషనర్ దొంగ డబ్బులు కొలవాటు పడిన మున్సిపల్ కమిషనర్ సామాన్య ప్రజలను పీడిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు, సామాన్య ప్రజలను పీడిస్తున్న మున్సిపల్ అధికారులు, సామాన్య ప్రజలను పీడిస్తున్న మున్సిపల్ అధికారులు, సామాన్య ప్రజలను పీడిస్తున్న మున్సిపల్ అధికారులు, రైతు మార్కెట్ టోల్ గేట్ వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు, రైతు మార్కెట్ టోల్ గేట్ వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు, డౌన్ 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 డౌన్. మున్సిపల్ కమిషనర్ మాట తప్పిన కమిషనర్, అక్రమ వసూళ్లకు అలవాటు పడిన కమిషనర్, మున్సిపల్ కమిషనర్ అక్రమ వసూళ్లు వెంటనే, కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్. మీడియా మిత్రులకు నమస్కారం. నేడు ప్రొద్దుటూరు యొక్క కూరగాయల మార్కెట్ నందు గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే కూరగాయల మార్కెట్ కు గేట్ ఉందో ఆ గేటు వసూలు చేస్తున్నారని మా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు గుర్తించినప్పుడు మాకు తెలియజేసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పాము. గత ప్రభుత్వంలో
నాయకులు, అధికారులు, మరి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇంకా మార్చుకోని పద్ధతులలో ఇంకా కొనసాగిస్తున్నారు కాబట్టి వసూళ్లు ఒకసారి మీరు అక్కడ పర్యవేక్షించి మున్సిపల్ కమిషనర్కు తెలియజేసేసి వాళ్ళ యొక్క తప్పులు సరిదిద్దుకోమని ఒకసారి తెలియజేయమని చెప్పాము. దాని ప్రకారంగా మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు ఒకసారి పోయి మున్సిపల్ కమిషనర్ తో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే అక్రమంగా వసూలు జరుగుతున్నాయో టెండర్ లేకుండా ఎవరైతే కూరగాయల మార్కెట్ కు బీద బిక్కి సాధారణ జనం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారో కూరగాయలన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి టోల్ మరియు ఇక్కడ పార్కింగ్ సంబంధించిన వసూలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అక్రమము. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతి వేల నూలు కొనిపోయిందో దాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి ఎన్డీఏ కూటమి సహించదు. దీనికి కొనసాగింపుగా మేము భారతీయ జనతా పార్టీ అయినటువంటి మేము ఎక్కడే కానీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా అవినీతికి చోటు లేకుండా చేస్తామని మేము ప్రజలకు వాగ్దానం చేశాము. సామాన్య ప్రజలను ఎవరైతే పీడిస్తున్నారో ఎవరైనా సరే మా కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ముందుగా వాళ్లకు తెలియజేసి దీన్ని సరిదిద్దుకోమని చెప్పడం జరుగుతుంది. సరిదిద్దుకోని పక్షంలో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేంత వరకు బైఠాయింపులు మరియు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత వరకు మేము ఉపక్రమించం. ఏదైతే సాధారణ జనాలు ఉన్నారో ఒకవేళ ఒక వ్యక్తి ఒక కేజీ టమోటాలు కొనడానికి వచ్చే నేటి పరిస్థితులలో 7 నుంచి 10 రూపాయలు ఉంది అంటే ఆ వ్యక్తి ఒక కేజీ టమోటా కొనడానికి వస్తే ఇక టోల్ 10 రూపాయలు, మళ్ళీ పార్కింగ్ ఫీజుకు 10 రూపాయలు అంటే కొనే వస్తువు 10 రూపాయల లోపల ఉంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు 20 రూపాయలు. ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తాం మనం ఈ విధంగా అయితే? అంటే కమిషనర్ గారికి ఈ మాత్రం కూడా తెలియకుండా ఈ విధంగా ఉన్నారా? మేము ఒకటే తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చికెన్ సెంటర్ దగ్గర చికెన్ వేస్టేజ్ తీసుకొని పోవడం కోసము ఏదైతే చికెన్ వేస్టేజ్ ఉంటుందో దాని వల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ప్రజలకు అనారోగ్యం వస్తుందని చికెన్ వేస్టేజ్ కోసం టెండర్ పిలవడం జరుగుతుంది ఎక్కడైనా సరే. అటువంటి టెండర్ సిస్టమ్ అనేది ఏమీ లేకుండా ప్రైవేటు వ్యక్తులతో వసూలు కొనసాగిస్తూ అంటే ఒక్కొక్క షాపు నుంచి 50 రూపాయల చొప్పున నెలకు వారానికి 350 రూపాయలు, నెలకు 1500 రూపాయలు, దాదాపు 350 నుంచి 400 షాపులు ఉన్నాయి. సరే కొన్ని షాపులు ఇవ్వరు, 300 షాపులు ఉన్నా కూడా దాదాపుగా 4.5 లక్షల రూపాయలు నెలకు 4.5 లక్షల రూపాయలు ఎక్కడికి పోతుంది? ఎవరి జోబులో లేకపోతుంది? ప్రైవేటు వ్యక్తుల జోబులో లేకపోతుందా? లేకుండా అంటే కార్పొరేట్ మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది జోబులలోంచి కమిషనర్ జోబులోకి వెళ్తుందా? ఇది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైనా సరే మేము మున్సిపల్ సిబ్బందిని మొత్తం అనడం లేదు. ఎవరైతే అవినీతికి అలవాటు పడి ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వాళ్ళను ఖచ్చితంగా నిలదీస్తున్నాము. వాళ్లకు ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వాళ్ళే ఉలిక్కిపడే సమయం కూడా వస్తుంది. దీనిపై ఖచ్చితంగా మేము ఇక్కడ బైఠాయించి మరియు మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కంప్లైంట్ చేస్తున్నాము. అది అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినట్టు పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర నాయకత్వానికి దీని మీద తెలియజేస్తున్నాము. దీని మీద ఉద్యమం ఉధృతం చేస్తున్నాం మేము. ఇది ఒక నెల ముందు చేసేసి వాళ్ళ తప్పును సరిదిద్దుకోమని చెప్పాం. కానీ ఇప్పటి వరకు సరిదిద్దుకోకపోగా వేరే వ్యక్తులతో ఇక్కడ వసూలు చేయిస్తూ దాన్ని మళ్ళా మేము సక్రమము, మేము గెజెట్ రిలీజ్ చేశాము అంటున్నాం. కడప కార్పొరేషన్ లోనే పార్కింగ్ కు వసూలు చేయడం లేదు. ఇక్కడ వీళ్ళేమి చేసేది? గవర్నమెంట్ ను ప్రోత్సహించి వీళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించేసి వీళ్ళను అభివృద్ధి పథంలో నడిపించడానికి కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీళ్ళకు చేరవేయడానికి కానీ, వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమం మీరు లాక్కునేదానికి కాదు మేము ఉండేది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన్నే ఉంటుంది. ఇది మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళనైతే వదిలిపెట్టేది లేదు. దీనికి మేము రాష్ట్ర నాయకత్వానికి మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాము. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ప్రత్యక్షంగా నేనే వెళ్లి ఆయనకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి వసూలు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి ఈ విధంగా దందా జరుగుతుంది, మొత్తం నిగ్గు తేల్చాలని దీని మీద ఎంక్వైరీ కమిషన్ కోసం అడుగుతున్నాము. మేము దీని మీద ముందుకు ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ అక్కడికి బయలుదేరి నారాయణ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇది 20 రోజుల కిందట భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరము వెళ్ళి గేట్ అనేది అక్రమ వసూళ్లు ఇక్కడ చాలా తప్పుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పి దానికి సరిదిద్దుకోమని చెప్పినాం. చెప్పిన తర్వాత ఇదే టికెట్లు చూసి
ఈ టికెట్లన్నీ కూడా నా పేరు మీద ముద్రించినారు, చాలా తప్పు, ఇది చేయకూడదు, మేము వెంటనే ఒక 3-4 రోజుల్లోనే మేము చర్య తీసుకుంటాము అని మాకు కథలు చెప్పినారు. అంటే ఒక పార్టీకే మీరు కథలు చెప్పి పంపించినారు అంటే మీరు ప్రజలకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కథలు చెప్పడం మొదలుపెట్టినారు? భయం లేదు, కలెక్టర్ గారికి చెప్తామన్నా భయం లేదు, మంత్రి లోకేష్ గారికి చెప్తామన్నా భయం లేదు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామైన మేము వచ్చి మీకు విన్నవించుకుంటే మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కొద్ది గొప్ప. మేమేం అడగలేదు. ఇక్కడ తీసేయండి, అన్యాయంగా రాబట్టే 10 రూపాయలు, ప్రజల దగ్గర నుంచి రాబట్టే 10 రూపాయలు తీసేయండి అన్న విషయాన్ని అస్సలు ఇంకా మేము వచ్చిన తర్వాత డబుల్ కలెక్ట్ చేస్తున్నారంట ఉత్సాహంతో. ఎందుకంటే పార్టీ వాళ్ళు వచ్చిపోయినారు కదా, ఏం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి హ్యాపీగా కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి డబుల్ ఉత్సాహంతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నా, ఇది మోసం. ఇక్కడ ఎవరు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు, ఏ గెజెట్ లేదు, ఎంత అన్యాయము, ఫ్రాడ్, డబ్బులకు అలవాటు పడ్డారు. చికెన్ షాప్ లో కూడా పాపం అమాయకమైన చికెన్ షాప్ వాళ్ళని కూడా భయపెట్టి రవి అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేస్తాడు, భయపెట్టిస్తాడు. ఎవరి పేరు మీద? మున్సిపల్ కమిషనర్ల పేర్ల మీద. సేవ చేయడానికి మున్సిపాలిటీ అనేది ఉంటది. మున్సిపల్ కమిషనర్ గారు ఆ సేవ చేసే మందిరంలో ఆయన దేవుళ్ళగా భావిస్తారు అందరూ. అట్లాంటి వ్యక్తే కరప్ట్ అయిపోతే ఎవరికి చెప్పుకోవాలి? పోయి చెప్పినాము, అన్ని గురించి చెప్పినాం. రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా, రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కరెంటు మీటర్ల కోసం సంబంధించి కానీ, లేకపోతే ఆర్టీఓ ఆఫీస్ లో కానీ, ఇట్లాంటి అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఇక మీదట కూడా పోరాటం సాగిస్తుంది. మేము ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ లో బాగా ఉన్నంత వరకు కూడా ప్రొద్దుటూరులో అక్రమ వసూల్లో తావే ఇవ్వం. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా పర్ఫెక్ట్ గా రన్ చేయాలనేదే మా ఉద్దేశం. ధన్యవాదాలన్న.